Subscribe to Color Frames. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఆ జట్టులోని కొందరు ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై తదుపరి కెప్టెన్ చేయడం ద్వారా జట్టు చీలిపోయే అవకాశం కనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో తాము ఆడలేమని ఇప్పటికే ముంబై మేనేజ్మెంట్ కు చెప్పినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రోహిత్ ను సారథిగా తప్పించడంతో సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, ఇషాన్ కిషన్ జట్టును వీడేందుకు సిద్ధపడుతున్నారట. వీళ్లతో పాటు తిలక్ వర్మ కూడా ముంబైని వీడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా చేయడంపై సూర్యకుమార్ యాదవ్ సంతోషంగా లేడని ఇప్పటికీ ప్రూవ్ అయింది. కొన్ని రోజుల క్రితం సూర్య బ్రోకెన్ హార్ట్ పోస్ట్ సంచలనం సృష్టించింది. ఇప్పటికే తన అసంతృప్తిని ముంబై మేనేజ్మెంట్ వద్ద వ్యక్తం చేశాడట. దీంతో ముంబై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సూర్య ముంబైలో ఉండే అవకాశం లేదని స్పష్టమవుతుంది. ఈ జాబితాలో బుమ్రా పేరు కూడా ఉంది. రోహిత్ శర్మ తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా బుమ్రా పేరు ప్రచారంలో ఉంది. ముంబై కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే ఆ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని ఆశపడ్డాడు. కానీ సడన్ గా హార్దిక్ ఎంట్రీతో షాక్ అయ్యాడు. ఈ క్రమంలో రీసెంట్ గా తన ఇన్స్టా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టి తన అసంతృప్తిని బయటపెట్టాడు. దీంతో బుమ్రా ఐపీఎల్ మొదలయ్యే సమయానికి జట్టుకు గుడ్ బై చెప్పొచ్చని అంటున్నారు విశ్లేషకులు. యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ కు రోహిత్ శర్మ అంటే చాలా ఇష్టం. కానీ ముంబై ఇండియన్స్ రోహిత్ ను కెప్టెన్సీ నుండి తప్పించి హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్ గా చేయడంతో అతనికి చాలా కోపం వచ్చిందంటున్నారు అతని క్లోజ్ ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ రోహిత్ ను మోసం చేస్తుందని, కాబట్టి అతను వచ్చే సీజన్ లో జట్టును వీడొచ్చని అంటున్నారు. ఈ జాబితాలో యువ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ పేరు ఉండటం విశేషం. తిలక్ వర్మ కూడా ముంబై ఇండియన్స్ నిర్ణయంతో సంతోషంగా లేడని తెలుస్తుంది. కాబట్టి అతను ఐపీఎల్ తదుపరి సీజన్ లో జట్టు నుండి వైదొలిగే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.